హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్‌ని ఏ విధంగా కట్ చేయాలి అనేది కొన్ని టిప్స్ చెప్తానండి. ఓకేనా? ఇంకా ఈ బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తున్నానండి. ఫుల్ కటింగ్ వీడియో కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? దీనికొచ్చేసి బ్యాక్ పార్ట్ ఆధారంగానే బ్యాక్ పార్ట్ ఎంతుందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసేసుకున్నాను. ఓకేనండి? అంతవరకైతే క్లియర్ గదా! ఇంకిక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి 6:30 ఇంచులు పెట్టుకున్నాను. ఇంకా చంక రౌండ్ ఎంతుందో బ్యాక్ పార్ట్‌లో అంతే ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇంకా డీప్ నెక్ కాబట్టి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకున్నాను. ఇదంతా ఓకే గదా! ఇక్కడ మెయిన్ చెప్పాల్సిందేంటంటే దీనికొచ్చేసి అపెక్స్ పాయింట్ వచ్చేసి 11 ఇంచెస్ అండి. 11 ఇంచెస్‌కి మార్క్ చేసేసుకున్నాను. టోటల్ తనకి ఫ్రంట్ పొడవు వచ్చేసి 13 ఇంచులనమాట. దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి 13:30 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాను. ఇంతవరకైతే అందరికీ తెలిసిందే గదా! ఇంకిక్కడొచ్చేసి తనకి మిడిల్ చెస్ట్ వచ్చేసి 33 ఇంచులండి. 33లో పదో భాగం ఎంతండి? 3.3 అనమాట. ఓకేనా? మనం ఇక్కడ నుంచి చూడండి 3.3 ఇక్కడికొస్తదనమాట. ఒక గీత ఎక్కువ మార్క్ చేసుకున్నా పర్వాలేదు కాబట్టి నేనొచ్చేసి 3:30 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. 3:30 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాను. ప్లస్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకోండి. ఎందుకు మార్క్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ అంటే ఇక్కడికి కట్ చేసేస్తాం గదా! కుట్టిన తర్వాత మనకి ఇక్కడికొచ్చేస్తది. అంటే దీనికి బాడీ అపెక్స్ పాయింట్ కరెక్ట్‌గా ఎక్కడికుందో అక్కడికైతే వచ్చేస్తదనమాట కుట్టిన తర్వాత. ఓకేనా? అందుకోసం మనం ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయాలి. ఇక్కడ ఎంతొచ్చింది టోటలు 4 ఇంచెస్ అనమాట. ఓకేనా? ఇంకిక్కడొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తగ్గిచ్చేసుకొని నేను ఒక 3:30 ఇంచులకి మార్క్ చేసేసుకున్నానండి. ఓకేనా? 3:30 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాను. కొంతమందికి పొట్ట ఎక్కువ ఉంటది కదా! అట్లాంటి వాళ్ళకొచ్చేసి ఇక్కడ 4 వచ్చింది గదా! ఇక్కడ పావు తక్కువ 4 మార్క్ చేయండి. దీనికొచ్చేసి నార్మల్‌గా ఉంటది కాబట్టి నడుము ఇక్కడ 4 అయితే ఇక్కడొచ్చేసి హాఫ్ ఇంచ్ తగ్గించి 3:30 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాను. ఇంతవరకైతే క్లియర్ గదా! ఇంకిక్కడికొచ్చేసి ఇక్కడ ఈ డాట్ ఇదొచ్చేసి ఒక 2 ఇంచులకి మార్క్ చేస్తున్నా. 2 ఇంచులకి మార్క్ చేసేసుకొని కట్ చేశానండి. ఇక్కడికి మార్క్ చేసేసుకున్నాం గదా! ఈ ఫ్రంట్ పొడవు 13:30 అక్కడి నుంచి స్ట్రెయిట్‌గా ఉండాలి. అంటే ఇంకా చెస్ట్ వచ్చేసి ఇక్కడికొచ్చి ఆగిపోతదండి. ఓకేనా? ఇదొచ్చేసి నడుము పట్టీ లాగనమాట. షేప్ పట్టీ ఉంటది కదా మన బాడీకి, ఆ భాగమంతా ఇదనమాట. అంటే మీకు అర్థం అవ్వడం కోసం నేను చెప్తున్నానండి. చెస్ట్ ఇక్కడికొచ్చి ఆగిపోతది. ఇదొచ్చేసి షేప్ పట్టీ భాగం అనమాట. ఓకేనా? అందుకోసం ఇక్కడికొచ్చి కూర్చున్నప్పుడు ఇదొచ్చేసి పట్టుకొని ఉంటది నడుముకి. అప్పుడు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటదండి. ఓకేనా? ఇంతవరకు క్లియర్ గదా! ఇంకా మెయిన్ ఇంకోటేంటంటే బ్యాక్ పార్ట్ అప్పర్ చెస్ట్ కొలతొచ్చేసి ఇక్కడికుందండి. దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేయాలి. ఎందుకు ఎక్స్‌ట్రా మార్క్ చేయాలి అంటేను, మనమొచ్చేసి ఇక్కడ ఇది కట్ చేసేసాం గదా! కట్ చేసిన తర్వాత ఎంత గ్యాప్‌తో కుడతాము? ఇటువైపున హాఫ్ ఇంచ్, ఇటువైపున హాఫ్ ఇంచ్ గ్యాప్‌తోటి కుడతాం. అప్పుడు మనకెంత తగ్గిపోతది? 1 ఇంచ్ తగ్గిపోతది. 1 ఇంచ్ తగ్గిపోతది కాబట్టి హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ ఎక్స్‌ట్రా మార్క్ చేసుకున్నాం కాబట్టి అది లెవెల్ చేసేస్తది. ఇక్కడ చంకలో తీసాం గదా! ఒక హాఫ్ ఇంచు. అదనేది మిగతా హాఫ్ ఇంచ్ లెవెల్ చేసేస్తదండి. ఇందుకోసం మనము అంటే ఇదంతా మీకు తెలియడం కోసం చెప్తున్నానండి. అందుకోసం అప్పర్ చెస్ట్ కొలత ఎంతుందో అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకుంటే సరిపోద్దనమాట. ఇంకిక్కడే కుట్టుబడుతది. అందులో ఇంకా ఏ డౌటు లేదనమాట. ఓకేనండి. ఇంక బ్యాక్ పార్ట్ టోటల్ మార్కింగ్ ఖర్చుతో కలిపి ఎంతుందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్, ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకుంటే సరిపోద్దండి ఖర్చు. ఓకేనండి. అంటే ఇదంతా కూడా తెలియాలంటే మీరు ఫుల్ కటింగ్ వీడియో చూడండి. మీకింకా క్లియర్‌గా అర్థమవుతది. ఇంకా స్టిచ్చింగ్ వీడియో కూడా తొందరలోనే అప్‌లోడ్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఓకే. మీకు చెప్పాలనుకున్న 2 పాయింట్లు మెయిన్. ఇక్కడ అపెక్స్ పాయింట్ పర్ఫెక్ట్‌గా రావాలి ఫిట్టింగ్ అంటే ఎంత పెట్టాలి? ఇంకిక్కడొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకోవాలి. ఇది అందరూ చెప్తారో లేదో నాకు తెలీదండి. అందుకోసం మీకు అర్థం అవ్వడం కోసమే చెప్తున్నాను. మీరు కూడా నా మెథడ్‌లో ఒకసారి కట్ చేసుకొని, స్టిచ్ చేసుకొని చూడండి బ్లౌజ్‌ని.